शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्यरैरं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम्। సుందరకాండము 38వ సర్గము. అభిజ్ఞానార్థము సీతాదేవిచే కాకాసుర వృత్తాంత కథనము చూడమని ప్రధానము శ్రీరాముని శీఘ్రముగా తీసుకొని రమ్మని కోరుట. తతస్స కపిసార్థూలః తేన వాక్యేన హర్షితః సీతామువాచ తచ్చుత్వా వాక్య విశారదః. అంతట హనుమంతుడు యుక్తియుక్తములైన సీతాదేవి వచనములను విని పొంగిపోయెను. అనంతరము మాట నేర్పరి అయిన అతడు ఆమెతో ఇట్లు పలికెను. యుక్తరూపం త్వయా దేవి భాషితం శుభదర్శనే సదృశం స్త్రీ స్వభావస్య సాధ్వీనాం వినయస్య చ. అమ్మా మంగళస్వరూపిణి, నీ వచనములు సహేతుకములు, మిక్కిలి యుక్తియుక్తములు. అవి స్త్రీ స్వభావమునకును పతివ్రతల నమ్రతకును తగినవి. స్త్రీత్వం నతు సమర్థం హి సాగరం వ్యతివర్తితుం మామధిష్టాయ విస్తీర్ణం శతయోజనమాయతం. నా వీపుపై అధిష్ఠించి విశాలమైన 100 యోజనముల పొడవుగల మహాసాగరమును దాటుట స్త్రీ సహజమైన భయస్వభావమునకు అనువు కానిది. ద్వితీయం కారణం యచ్చ బ్రవీషి వినయాన్వితే రామాదన్యస్య నార్హామి సంస్పర్శమితి జానకి ఏతత్ తే దేవి సదృశం పత్న్యాస్తస్య మహాత్మనః కాహ్యన్యాత్వాం ఋతే దేవి బ్రూయాద్వచనమీదృశం శ్రోష్యతే చైవ కాకుత్స సర్వం నిరవశేషతః చేష్టితం యత్వయా దేవి భాషితం మమ చాగ్రతః. అమ్మా, ఓ వినయశీల, నా భర్త అయిన శ్రీరాముని తప్ప అన్యపురుషుని తాకను అని నీవు పేర్కొనిన 2వ కారణము ఆ మహాపురుషుని యొక్క పత్నియగు నీకే తగును. ఓ దేవి, నీవు తప్ప ఇట్టి వచనమును ఏ స్త్రీ పలుకగలదు? ఓ దేవి, ఇచటి నీ ప్రతిచర్యను, నాతో నీవు పలికిన ప్రతి వచనమును శ్రీరామునకు నేను ప్రోసగుచ్చినట్లు పూర్తిగా వివరింతును. రావణుడు నిన్ను భయపెట్టుట, నీవు రావణుని తృణీకరించుట, రాక్షస స్త్రీలు నిన్ను బెదిరించుట, విరహతాపమునకు తట్టుకొనలేక నీవు ప్రాణత్యాగమునకు సిద్ధపడుట, నిరంతరము శ్రీరామునే ధ్యానించుచుండుట, నీ పాతివ్రత్య ధర్మాచరణము, శ్రీరామునకు నీ సందేశము మున్నగు విషయములను
యథాతథముగా శ్రీరామునకు తెలుపుదును. ఈ విషయములను అన్నింటినీ వృక్షముపైనున్న నేను గమనించియుంటిని. కారణైర్ బహుర్దేవి రామప్రియచికీర్షయా స్నేహ ప్రస్కన్న మనస మయతత్ సముదీరితం. ఓ తల్లి, నీకును శ్రీరామునకును ప్రియమును చేకూర్పవలనను కోరిక తోడను ఆ స్వామిపై గల స్నేహాతిరేకమున మనస్సునకు తోచకపోవట వలనను ఇంకను పెక్కు కారణముల చేతను నీతో ఇట్లు నిన్ను నా వీపుపై మోసుకొని పోయి శ్రీరాముని యొద్దకు చేర్చెదనని చెప్పియుంటిని. లంకాయా దుష్ప్రవేశత్వాత్ దుస్తరత్వాన్మహోదధే సామర్థ్యాదాత్మనశ్చైవ మయైతత్ సముదీరితం. లంకా ప్రవేశము అసాధ్యమగుట వలనను మహాసముద్రము దాటసఖ్యము గానిది అగుట చేతను నాకు నిన్ను తీసుకుని వెళ్ళగల సామర్థ్యము ఉండుట వలనను నేనిట్లు పలికి తిని. ఇచ్చామి త్వాం సమానేతుం అద్యైవ రఘుబంధునా గురుస్నేహేన భక్త్యా చ నాణ్యదైత దుదాహృతం. తల్లి, శ్రీరామునిపై గల విశేషమైన భక్తి ప్రపత్తుల చేత నేడే శ్రీరాముని కడకు నిన్ను చేర్చవలెనను కోరిక తోడను ఇట్లు నుడివితిని. మరి ఒక కారణమేదీ లేదు. యది నోత్సహసే యాతుం మయా సార్ధమనిందితే అభిజ్ఞానం ప్రయచ్చ త్వం జానీయాద్రాఘవో హి యత్. ఓ పూజ్యురాల, నా వెంట వచ్చుటకు నీకు సమ్మతము కానిచో శ్రీరాముడు గుర్తింపగల ఏదైనా నొక ఆనవాలును దయతో ప్రసాదింపుము. ఏవముక్త హనుమతా సీత సురసుతోపమా ఉవాచ వచనం మందం బాష్పప్రగ్రథితాక్షరం. దివ్యకాంతవంటి సీతాదేవి హనుమంతుని వచనములను విన్న పిమ్మట కన్నీరు పెట్టుచు తడబడుచు తిన్నగా రాకాసి మూకలకు వినబడకుండా ఇట్లు పలికెను. ఇదం శ్రేష్టమభిజ్ఞానం భ్రూయాహ త్వం తు మమ ప్రియం శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా తాపసాశ్రమవాసిన్యాః ప్రాజ్యమూలఫలోదకే తస్మిన్ సిద్ధాశ్రమే దేశే మందాకిన్యా హ్యదూరతః. నా స్వామికి గుర్తుగా శ్రేష్టమైన ఈ కథను తెలుపుము. చిత్రకూట పర్వతమునకు ఈశాన్య భాగమున ఒక ఉపపర్వతము గలదు. అచ్చట ఫలమూలములు ఉదకములు సమృద్ధిగా గలవు. ఆ ప్రదేశమున మందాకిని నదీ సమీపమున ఒక సిద్ధాశ్రమం ఉన్నది. అందు పూర్వము నేను నీతో తాపసాశ్రమవాసినిగా ఉన్నప్పుడు ఈ కథ జరిగినది. తస్యో పవన షండేషు నానా పుష్పసుగంధిషు విహృత్య సలిలక్లిన్న తవాంకే సముపావిశం. ఆ సిద్ధాశ్రమ సమీపమున నానా పుష్ప పరిమళములతో నిండిన పెక్కు ఉపవనములు విలసిల్లుచున్నవి. ఆ ఉపవనముల యందు విహరించి అలసి స్వేదజలములతో తడిసి నేను నీ ఎడిలో కూర్చొని ఉంటిని. తతో మాంస సమాయుక్తో వాయసః పర్యతుండయత్ తమహం లోష్టముద్యమ్య వారయామి స్మ వాయసం. ఇంతలో ఒక కాకి వచ్చి మాంసమునకు ఆశపడి నా స్తనముల మధ్య తన ముక్కుతో పొడిచెను. నేనా వాయసమును ఒక మట్టి పెడ్డతో వారించి తిని. దారయన్ సచ మాం కాకః తత్రైవ పరిలీయతే న చాప్యు పారమాన్మాంసాత్ భక్షార్థి బలిభోజనః. ఆ కాకి నన్ను పదే పదే బాధించుచు నా నుండి తప్పించుకొనుచు అచటనే తిరుగుచుండెను. ఆహార కాంక్షగల ఆ కాకి మాంసము కొరకైన తన ప్రయత్నమును విరమించుకొనలేదు. ఉత్కర్షంత్యాం చ రసనాం క్రుద్ధాయాం మయి పక్షిని స్రస్యమానే చ వసనే తతో దృష్టా త్వయా హ్యహం. నేను కోపముతో ఆ వాయసమును అదలించుచు సడలిన వడ్డానమును సరిచేసుకొనుచు జారిపోవచ్చున వస్త్రమును సర్దుకొనుచుంటిని. అప్పుడు నీవు నన్ను చూచితివి. త్వయా పహసితా చాహం క్రుద్ధా సంలజ్జితా తదా భక్షగృధ్నేన కాకేన దారితా త్వాముపాగత. వాయసముపై క్రుద్ధురాలవై ఉన్న నన్ను నీవు పరిహసింపగా నేను సిగ్గుపడితిని. ఆహారముపై గల ఆశతో వాయసము నన్ను చేరగా నేను నీ కడకు వచ్చి తిని. ఆసీనస్య చతే శ్రాంత పునరుత్సంగమావిశం క్రుధ్యంతి చ ప్రహృష్టేన త్వయాహం పరిసాంత్విత. అలిసి ఉన్న నేను కూర్చుని ఉన్న నీ ఒడిలో చేరితిని.
కోపముతోనున్న నన్ను నీవు నవ్వుచూ ఓదార్చితివి. ముఖీ మందం చక్షుషీ పరిమార్జతి లక్షితాహం త్వయా నాథ వాయసేన ప్రకోపిత. వాయస బాధ కారణముగా కుపితనైన నా కన్నులలో నీరు నిండెను. మెల్లగా ఆ అశ్రువులను తుడుచుకొనుచున్న నన్ను నీవు చూచితివి. పరిశ్రమాత్ ప్రసుప్త చ రాఘవాంకే ప్యహంచిరం పర్యాయేన ప్రసుప్తశ్చ మమాంకే భరతాగ్రజః. నేను మిక్కిలి అలసట చెంది ఇండుట వలన శ్రీరాముని యొడిలో చాలాసేపు నిద్రించితిని. నేను మేల్కొనిన పిమ్మట శ్రీరాముడు నా యొడిలో నిద్రించెను. స తత్ర పునరేవాద వాయసముపాగమత్ తతసుప్త ప్రబుద్ధాం మాం రామస్యాంకాత్ సముత్థితాం సహసాగమ్య విదదార స్తనాంతరే. అటు పిమ్మట కొంతసేపటికి ఆ వాయసము మరలా అతడికి వచ్చెను. శ్రీరాముని ఒడిలో నిద్రించి మేల్కొని లేచిన నన్ను ఆ కాకి వేగముగా సమీపించి నా స్తనముల మధ్య చీరెను. పునరధోత్పత్య విదదార సమాంభృశం తతస్సముక్షితో రామో ముక్తైశోణిత బిందుభిః. అది మాటిమాటికి ఎగిరి నన్ను మిక్కిలి బాధించెను. అంతట శ్రీరాముడు నా వక్షస్థలము నుండి స్రవించుచున్న రక్తబిందువులతో తడిసెను. వాయసేన తతస్తేన బలవత్ క్లిశ్యమానయా స మయా బోధిత శ్రీమాన్ సుఖసుప్తః పరంతపః. అప్పుడు ఆ వాయసము చేత ఎంతయూ బాధింపబడుచున్న నేను సకలైశ్వర్య సంపన్నుడు హరిసూదనుడు అయిన శ్రీరాముని గాఢ నిద్ర నుండి మేల్కొలిపితిని. సమాం దృష్ట్వా మహాబాహుః వితున్నాం స్తనయోస్తదా ఆశీవిష ఇవ క్రుద్ధః శ్వసన్ వాక్యమభాషత. మహాబాహువులు గలవాడైన రాముడు అప్పుడు ఆ కాకముచే స్తనముల మధ్య పీడింపబడుచున్న నన్ను చూచి రెచ్చిపోయి బుసలు కొట్టుచున్న త్రాచుపాము వలె క్రుద్ధుడై నిట్టూర్పులు విడుచుచూ ఇట్లు పలికెను. కేనతే నాగనాసోరు విక్షతం వై స్తనాంతరం కః క్రీడతి సరోషేన పంచవక్త్రేణ భోగిన. ఓ సుందరి సీత, నీ స్తన మధ్య భాగమున గాయపరిచిన వాడెవడు? కోపముతోనున్న విస్తృతమైన పడగగల భయంకరమైన మహాసర్పముతో ఆడుకొనుచున్నవాడెవడు? వీక్షమానస్తతస్తం వై వాయసం సముదైక్షత నఖై సరుధిరై స్తీక్ష్ణై మామేవాభిముఖం స్థితం. శ్రీరాముడు అటూనిటూ పరికించుచు రక్తసిక్తములైన వాడిగోళ్లతో నాకెదురుగా నిలిచిన ఆ కాకిని జూచెను. పుత్ర కిలసక్రస్య వాయసః పతతాం వరః ధరాంతరగత శీఘ్రం పవనస్య గతౌ సమః. ఆ వాయసము ఇంద్రుని కుమారుడట. అతడు పక్షులలో శ్రేష్ఠుడట. శీఘ్రగమనమున వాయుతుల్యుడట. అతడు శ్రీరాముని చూచి తన రక్షణకై మరి ఒక ప్రదేశమునకు వెళ్ళెను. తతస్తస్మిన్ మహాబాహుః కోపసంవర్తితేక్షణః వాయసే కృతవాన్ క్రూరాం మతిమతాం వరః. పిమ్మట మహాబుద్ధిశాలియు గొప్ప బాహువులు గల శ్రీరాముడు కోపముతో కన్నులు ఎర్రజేసిన వాడై వాయసమును గట్టిగా శిక్షించుటకై నిర్ణయమును తీసుకొనెను. స దర్భం సంస్తరాద్గృహ్య బ్రాహ్మేణాస్త్రేణ యోజయత్ స దీప్త ఇవ కాలాగ్నిః జజ్వాలాభిముఖో ద్విజం. అతడు తన ఆస్తరణము నుండి దర్భను తీసుకొని దానిని బ్రహ్మాస్త్రముగా అభిమంత్రించెను. ఆ అస్త్రము మండుచున్న ప్రళయకాలాగ్ని వలె ఆ పక్షి ఎదుట మంటలను ఎగజిమ్మెను. సతం ప్రదీప్తం చిక్షేప దర్భం తం వాయసం ప్రతి తతస్తం వాయసం దర్భః సోంబరే అనుజగామః. పిమ్మట రాముడు ఆ జ్వలించుచున్న దర్భను బ్రహ్మాస్త్రమును ఆ వాయసముపై ప్రయోగించెను. అప్పుడు భలే ఆ ఇషికాస్త్రము ఆకాశమున పారిపోవుచున్న ఆ పక్షిని వెంటాడెను. అనుసృష్టస్తదా కాకో జగామ వివిధాం గతిం త్రాణకామ ఇమం లోకం సర్వం వై విచచారః. అట్లు ఆ అస్త్రము వెంటాడుచుండగా ఆ కాకి దాని ప్రమాదం నుండి తప్పించుకున్నటకై వివిధ ప్రదేశములకు వెళ్ళెను. తనను రక్షించు వారి కొరకై ఈ లోకమునందంతటను సంచరించెను. స పిత్రా చ పరిత్యక్తః సురైశ్చ సమహర్షిభిః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః న శర్మ లబ్ధ్వా లోకేషు తమేవ శరణం గతః స తం నిపతితం భూమౌ శరణాగతం వదార్హమపి కాకుత్సః కృపయా పర్యపాలయత్.
తండ్రియగు దేవేంద్రుడును ఇతర దేవతలను మహర్షులను ఆ కాకమును రక్షించుటకు తమ అసక్తతను ప్రకటించిరి. అంతటా అది ముల్లోకములను గాలించి తనను రక్షింపగల వారిని గానక తిరిగి వచ్చి ఆ శ్రీరామచంద్రునే శరణు పొందెను. సర్వలోక శరణుడైన రాఘవుడు తనను శరణుగోరి నేలపై సాగిలపడిన ఆ వాయసము వదార్హమే అయినను దయతలిచి దానిని రక్షించెను. పరిద్యూనం విషన్నం చ స తమాయాంతమబ్రవీత్ మోఘం కర్తుం న సఖ్యుం తు బ్రాహ్మమస్త్రం తదుచ్యతాం హినస్తు దక్షిణాక్షి త్వచ్చర ఇత్యదో సోబ్రవీత్. పశ్చాత్తాపముతో విషాదమునకు లోనై తనను శరణవేడిన ఆ వాయసంతో శ్రీరాముడు ఇట్లు పలికెను. నేను ప్రయోగించిన బ్రహ్మాస్త్రము వృధా కారాదు కనుక ఏమి చేయవలనో తెలుపుము. తతస్తస్యాక్షి కాకస్య హినస్తే శ్మస దక్షిణం దత్వాస దక్షిణం నేత్రం ప్రాణేభ్యః పరిరక్షితః తదా ప్రభృతి కాకానాం ఏకమక్షీతి విశ్రుతం. పిమ్మట ఆ కాకి నీ బ్రహ్మాస్త్రమును నా కుడి కంటిని రూపుమాపుగాక అని నుడివెను. అప్పుడు శ్రీరాముడు ఆ వాయసము యొక్క దక్షిణ నేత్రమును తీసివేసెను. ఆ వాయసము కూడా తన కుడి కంటిని సమర్పించి ప్రాణములతో బయటపడెను. అప్పటి నుండి కాకులన్నీయు ఒకే కన్ను గలవి అయినట్లు ప్రసిద్ధి. స రామాయ నమస్కృత్వా రాజ్ఞే దశరథాయ చ విసృష్టస్తేన వీరేణ ప్రతిపేదే స్వమాలయం. ఆ వాయసము శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరించి రామునకు కన్న తండ్రియు తనకు స్వర్లోకమిత్రుడును అయిన దశరథ మహారాజునకు మనస్సులోనే ప్రణతులు చెల్లించి మహావీరుడైన రాము నుండి సెలవు గైకొని తన ఇంటికి చేరెను. మత్కృతే కాకమాత్రే తు బ్రహ్మాస్త్రం సముదీరితం కస్మాద్యో మాహరత్ త్వత్తః క్షమసేతం మహీపతే. నా కొరకై ఒక కాకి మీద బ్రహ్మాస్త్రమునే ప్రయోగించిన ఓ స్వామి, నన్ను అపహరించిన ఈ రావణుని హతమార్చక ఉపేక్షించుటకు కారణమేమి? స కురుష్వ మహోత్సాహ కృపాం మయి నరర్షభ త్వయా నాథవతీ నాథ హ్యనాథ ఇవ దృశ్యతే. ఓ ప్రాణనాథ, నీవు మహాపురుషుడవు, మిక్కిలి ఉత్సాహశక్తి గలవాడవు. ఇక్కడ నీ ధర్మపత్ని ఒక దిక్కులేని దాని వలె పడి ఉన్నది. నాపై కనికరము చూపుము. ఆండు సంస్యం పరోధర్మః త్వత్త ఏవ మయా శ్రుతం జానామి త్వాం మహావీర్యం మహోత్సాహం మహాబలం. దీనులపై కరుణ చూపుట పరమధర్మము అని నీవే నాకు తెలిపి ఇంటివి. నీ పరాక్రమ వైభవమును, మహోత్సాహ శక్తిని, మహాబల సంపదను నేనెరుగుదును. అపారపారమక్షోభ్యం గాంభీర్యాత్ సాగరోపమం భర్తారం స సముద్రాయ ధరణ్యా వాసవోపమం. నీ గుణములు కర్మలు అనంతములు, అవి ఊహకు అందనివి. నిన్నెవరనూ క్షోభ పెట్టజాలరు. గాంభీర్యమున సముద్రుని వంటివాడవు. సముద్రములే హద్దులుగా గల విశాల భూమండలమునకు ప్రభుడవు. ఐశ్వర్యమున దేవేంద్రుడవు. ఏవమస్త్ర విదాం శ్రేష్ఠ సత్యవాన్ బలవానపి కిమర్థమస్త్రం రక్షస్సు నా యోజయసి రాఘవ. ఓ స్వామి, నీవు అస్త్ర విద్యలలో ఆరితేరిన వాడవు, సత్య పరాక్రముడవు, మహాబలశాలివి. అయినప్పటికీ రాక్షసులపై అస్త్రములను ఏల ప్రయోగించుటలేదు. నాగా నాపి గంధర్వా నాసురా న మరుద్గణాః రామస్య సమరే వేగం శక్తాః ప్రతి సమాధితుం. నాగులు, గంధర్వులు, అసురులు, మరుద్గణముల వారు వీరిలో ఎవ్వరునూ సమరభూమి యందు రాముని దాటికి తట్టుకొనజాలరు. తస్య వీర్యవత్ కశ్చిత్ యద్యస్తి మయి సంభ్రమః కిమర్థం న శరైస్తీక్ష్ణైః క్షయం నయతి రాక్షసాన్. నా మీద ఆ మహావీరునకు ఏ కొంచెమైనను తొట్టుపాటు ఉన్నచో ఆయన తన తీక్ష్ణ శరముల చేత రాక్షసులను ఏల నశింపజేయడు. భ్రాతురాదేశమాదాయ లక్ష్మణో వా పరంతపః కస్య హేతోర్న మాం వీరః పరిత్రాతి మహాబలః. మహావీరుడు, మిక్కిలి బలశాలి, శత్రువులను రూపుమాపువాడు అయిన లక్ష్మణుడైనను అన్నగారి ఆజ్ఞను గైకొని నన్ను ఎందులకు కాపాడుటలేదు. యదితో పురుష వ్యాఘ్రౌ వాయువ్యగ్ని సమతేజసౌ సురాణామపి దుర్దర్శౌ కిమర్థం మాముపేక్షతః మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయః సమర్థావపి తౌ యన్మాం నావేక్ష్యేతే పరంతపౌ
వాయుదేవుని వలె మహాబల సంపన్నులను, అగ్నిదేవుని వలె మిక్కిలి తేజశాలులను అయిన ఆ మహాపురుషులు దేవతలకును ఎదిరింప సఖ్యము గానివారు. అయినప్పటికీ నన్నెందులకు ఉపేక్షించుచున్నారు? నేను చేసుకొనిన పాపము కొద్దిగానో గొప్పగానో ఇండియే తీరును, అందు సందేహము లేదు. లేనిచో శత్రువులను పరిమార్చుట యందు మిక్కిలి సమర్థులైయుండియు వారు నా వైపే తిరిగి చూచుట లేదేవి? వైదేహ్యా వచనం శ్రుత్వా కరుణం శాశ్రుభాషితం అథా బ్రవీన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ. మహాతేజ సంపన్నుడును వాయుస్తుడు అయిన హనుమంతుడు సీతాదేవి కన్నీరు గార్చుచూ పలికిన జాలిగొలుపు వచనములను విని ఇట్లు నుడివెను. త్వచ్చో కవిముఖో రామో దేవీ సత్యేన మే శపే, రామో దుఃఖాభిపన్నే చ లక్ష్మణ పరితప్యతే. శ్రీరాముడు నీ ఎడబాటు వలన కలిగిన దుఃఖముచే ఎల్లవేళలా నిన్నే తలంచుకొనుచు ఇతర విషయములన్నింటినీ ఎందును విముఖుడై ఉన్నాడు. దీనిని ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. దుఃఖమగ్నుడైన రాముని చూచి లక్ష్మణస్వామి పడుచున్న పరితాపమునకు మేరయే లేకున్నది. కథం చిద్భవతి దృష్టాన కాల పరిశోచితుం ఇమం ముహూర్తం దుఃఖానాం ద్రక్ష్యస్యంత మనిందితే. ఓ పూజ్యురాలా, ఎట్టకేలకు నేను నిన్ను కనుగొంటిని. ఇది దుఃఖింపదగిన సమయము కాదు. త్వరలోనే ఈ దుఃఖములన్నీను తొలగిపోట నీవు చూడగలవు. తావుభౌ పురుష వ్యాఘ్రౌ రాజపుత్రౌ మహాబలౌ త్వద్దర్శన కృతోత్సాహో లంకాం భస్మీకరిష్యతః. పురుషశ్రేష్ఠులు రాజకుమారులు మహాబల సంపన్నులు నిన్ను జోచుటకై ఆరాటపడుచున్నవారు అయిన రామలక్ష్మణులు ఇరువురు లంకను భస్మమొనర్ప గలరు. హత్వాచ సమరే క్రూరం రావణం సహబాంధవం రాఘవస్వాం విశాలాక్షి నేష్యతి స్వాం పురీం ప్రతి. ఓ విశాలాక్షి, శ్రీరాముడు క్రూరుడైన రావణుని సమరాంగణమున సపరివారముగా హతమార్చి నిన్ను తన నగరమైన అయోధ్యకు కొనిపోవును. బ్రూహి యద్రాఘవో వాచ్యో లక్ష్మణశ్చ మహాబలః సుగ్రీవో వాపి తేజస్వి హరయోపి సమాగతాః. ప్రభువైన శ్రీరామునకు, మహాబలశాలి అయిన లక్ష్మణస్వామికి, తేజస్వి అయిన సుగ్రీవునకు, సముద్ర తీరమునకు చేరియున్న వానరయోధులకు నీవు ఇయ్యదలుచుకున్న సందేశమును తెలుపుము. ఇత్యుక్తవతి తస్మించ సీతా సురసుతోపమా ఉవాచ శోకసంతప్త హనుమంతం ప్లవంగమం. ఆ హనుమంతుడు ఇట్లు పలికిన పిమ్మట దివ్యభామిని వలె ఒప్పుచున్న సీతాదేవి శోకముచే తపించుచున్నదై ఆ వానర శ్రేష్ఠునితో ఇట్లనెను. కౌసల్యా లోకభర్తారం సుషువేయం మనస్విని తం మమార్థే సుఖం పృచ్ఛ శిరసా చాభివాదయ. విశాల హృదయైన కౌసల్యాదేవి యొక్క కడుపు పంటయు జగన్నాథుడునైన నా స్వామి కుశలమును అడిగినట్లు తెలుపుము. ఆయనకు నా ప్రణామములను అర్పింపుము. విసృజ్య సర్వరత్నాని ప్రియాయాశ్చ వరాంగనాః ఐశ్వర్యం చ విశాలాయాం పృథివ్యామపి దుర్లభం పితరం మాతరం చైవ సమ్మాన్యాభిప్రసాద్య చ అనుప్రవ్రజితో రామం సుమిత్రాయేన సుప్రజాః అనుకూల్యేన ధర్మాత్మ త్యక్త్వా సుఖమనుత్తమం. ఓ పావని, లక్ష్మణుని గుణగణములను గూర్చి ఎంత చెప్పినను తక్కువయే. అతడు అన్ని విధములైన భోగ్య వస్తువులను వదిలిపెట్టెను. తనకు ప్రియమును గూర్చు భార్యను, ఆమె సఖులను, విశాలమైన భూమండలమును, దుర్లభమైన ఐశ్వర్యమును త్యజించెను. తండ్రిని తల్లిని గౌరవించి వారు అనుగ్రహాశీసులను పొంది కన్నతల్లి సుమిత్రాదేవికి పేరు తెచ్చిన సుపుత్రుడు లక్ష్మణుడు. ధర్మాత్ముడైన అతడు నిండైన సుఖజీవితమును పరిత్యజించి శ్రీరాముని అనుసరించి వనవాసమునకు వచ్చెను. అతడు సోదరుడైన శ్రీరామునకు కుడిభుజముగా నుండి వనమున అనుకూలములైన సేవలను అందించుచు ఆయన వెంట నడిచెను. అనుగచ్చతి కాకుత్సం భ్రాతరం పాలయన్ వనే సింహస్కంధో మహాబాహు మనస్వీ ప్రియదర్శనః. పితృవద్వర్తతే రామే మాతృవన్మాం సమాచరన్ హ్రియమాణాం తదా వీరో నతుమాం వేదలక్ష్మణః. వృద్ధో పసేవి లక్ష్మీవాన్ శక్తో న బహుభాషిత రాజపుత్ర ప్రియశ్రేష్ఠ సదృశః స్వసురస్య మే. అతడు సింహము వంటి భుజబలము గలవాడు, దీర్ఘబాహు, మంచి మనస్సు గలవాడు, చూచువారికి ముచ్చట గొలుపువాడు, శ్రీరాముని తండ్రిగా నన్ను తల్లిగా భావించి సేవించుచుండువాడు.
రావణుడు నన్ను అపహరించి ఇచ్చటికి తీసుకొని వచ్చిన విషయమును మహావీరుడైన లక్ష్మణుడు అప్పుడు ఎరుగడు. అతడు పెద్దలను సేవించువాడు, శుభలక్షణములు గలవాడు, శక్తిశాలి, మితభాషి. ఆ రాజకుమారుడు శ్రీరామునకు అత్యంత ప్రీతిపాత్రుడు. మా రక్షణ విషయమున మామగారైన దశరథుని వంటివాడు. వనవాస సమయమున అతడును వెంటనుండుట వలన మా అత్తమామలు మా కడలేని లోపము కనబడలేదు. మత్త ప్రియతరో నిత్యం భ్రాతా రామస్య లక్ష్మణః నియుక్తోధురి యశ్యాంతు తాముద్వహతి వీర్యవాన్ యం దృష్ట్వా రాఘవో నైవ వృత్తమార్యమనుస్మరేత్ స మమార్థాయ కుశలం వక్తవ్యో వచనాన్మమ. సోదరుడైన లక్ష్మణుడు శ్రీరామునకు నాకంటేను మిక్కిలి ప్రియమైన వాడు. అప్పగించిన ప్రతి కార్యమును ఆ వీరుడు వెంటనే చక్కగా నెరవేర్చుచుండెడివాడు. అతన్ని చూచి శ్రీరాముడు స్వర్గస్థుడైన తన తండ్రిని గూర్చిన బెంగను కూడా మరిచిపోయేవాడు. అట్టి లక్ష్మణుని క్షేమ సమాచారములను అడిగినట్లు నా మాటగా తెలుపుము. మృదుర్నిత్యం శుచిర్దక్షః ప్రియో రామస్య లక్ష్మణః యదా హి వానరశ్రేష్ఠ దుఃఖక్షేకరో భవేత్ త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవ త్వత్సమారంభాత్ మయి యత్నపరో భవేత్. ఓ వానరశ్రేష్ఠ, శ్రీరామునకు ప్రియ విధేయుడు, సర్వదా మృదు స్వభావము గలవాడు, పవిత్రముగా నుండువాడు, సర్వసమర్థుడు అయిన లక్ష్మణుడు నా దుఃఖములను రూపుమాపుటకును శ్రీరాముడు నన్ను ఈ చెర నుండి విడిపించుటకును నీవే పూనుకొనుము. ఈ కార్య నిర్వహణకు నీవే దక్షుడవు. ఇదం బ్రూయాశ్చ మే నాథం శూరం రామం పునః పునః జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ ఊర్ధ్వం మాసాన్న జీవేయం సత్యేనాహం బ్రవీమితి. మహావీరుడును నా స్వామియు అయిన శ్రీరామునకు పదే పదే విషయమును నొక్కి చెప్పుము. ఓ దశరథాత్మజ, 1 మాసము వరకే నేను ప్రాణములతో నుందును. నెల ముగిసిన పిమ్మట ఒక్క క్షణము కూడా నేను బ్రతికి ఉండను. ఈ మాట ముమ్మాటికిని నిజము. రావణేనో పరుద్ధాం మాం నికృత్య పాపకర్మణ త్రాతుమర్హసి వీరత్వం పాతాళాదివ కౌశికీం. క్రూరకర్ముడైన రావణుడు నన్ను వంచనతో అపహరించి నిర్బంధములో నుంచినాడు. అట్టి నన్ను ఓ మహావీర, పాతాళము నుండి ఇంద్రుని ఐశ్వర్యమును విష్ణువు కాపాడినట్లు నన్ను రక్షించుటకు నీవే సమర్థుడవు. పూర్వము వృత్రాసురుని చంపిన కారణముగా ఇంద్రుడు బ్రహ్మహత్యా పాపమునకు లోనయ్యను. అందువలన ఇంద్రుని ఐశ్వర్యము పాతాళమును చేరెను. దేవతలు విష్ణువు వైష్ణవ అశ్వమేధ యాగమును నడిచి ఇంద్రుని పవిత్రునిగా చేసిరి. విష్ణువు పాతాళం నుండి ఇంద్రుని సంపదలను తీసుకుని వచ్చి అతనికి ఇచ్చెను. తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం ప్రదేయో రాఘవాయేతి సీతా హనుమతే దదౌ. అనంతరము సీతాదేవి తన కొంగుముడి విప్పి అందునున్న శుభప్రదమైన దివ్య చూడామణిని తీసి దీనిని శ్రీరామునికి సమర్పింపుము అని పలుకుచూ హనుమంతునికి ఇచ్చెను. ప్రతిగృహ్య తతో వీరో మణిరత్నమనుత్తమం అంగుళ్యా యోజనామాయాస నహ్యస్య ప్రాభవద్భుజః మణిరత్నం కపివరః ప్రతిగృహ్యాభివాద్య చ సీతాం ప్రదక్షిణం కృత్వా ప్రణతః పార్శ్వత స్థితః. అప్పుడు వీరుడైన హనుమంతుడు అత్యుత్తమమైన ఆ చూడామణిని గ్రహించెను. అది భుజమున ఇముడదుగావున దానిని తన చేతి వ్రేలియందు భద్రపరుచుకొనెను. పిదప సీతాదేవికి నమస్కరించి ప్రదక్షిణమునర్చి వినమ్రుడై పక్కకు చేరి నిలబడెను. హర్యేన మహతా యుక్తః సీతా దర్శనజేన సహ హృదయేన గతో రామం శరీరేణ తు విష్ఠితః. సీతాదేవిని దర్శించుట వలన అతడు మహదానందమును పొందెను. శారీరకముగా అతడు ఇచ్చటనేనున్నను, అతని మనసు మాత్రం రాముని సన్నిధికి చేరెను. మణివరముపగృహ్యతం మహార్హం జనకన్ రూపాత్మజయా ధృతం ప్రభావాత్ గిరిరివ పవనావధూతముక్తః సుఖితమనాః ప్రతిసంక్రమం ప్రపేదే. ఇంతవరకును సీతాదేవి శరమున అలంకృతమై ఉన్న అమూల్యమైన ఆ చూడామణిని ఆంజనేయుడు గ్రహించెను. దాని ప్రభావమున మహావాయుచే కంపితమై నిలద్రొక్కికొనిన పర్వతము వలె ఇప్పటి వరకు ఊగిసలాటకు లోనైన అతడు స్వస్థచిత్తుడై తిరుగు ప్రయాణమునకు సన్నద్ధుడాయను. ధైర్యశాలి అయిన హనుమంతునకు ఎదురైన అవరోధ ప్రభంజనములు, వాటిని అధిగమించిన తీరుతెన్నులు, సముద్ర తీరమునకు చేరినప్పటికే అన్వేషణ, అవధి ముగియుటచే సుగ్రీవాజ్ఞ వలన మరణభయము,
సముద్ర లంఘన సమయమున ఎదురైన అవరోధములు, దుర్భేద్యమైన లంకలో ప్రవేశించుట, విశాలమైన లంకలో సీతాన్వేషణమును కొనసాగించుట, సీత జాడ తెలియక నిస్పృహకు లోనై ప్రాణత్యాగమునకు సిద్ధపడుట, సీతాదేవి దర్శనమైనను ఆమె మారుతిని రావణునిగా భావించి ఆయనతో మాట్లాడకుండుట, ప్రబలములైన ఈ ఆటంకములను అధిగమించి ఆమెకు రామముద్రికను ఇచ్చి ఆమె నుండి చూడామణిని గ్రహించిన పిమ్మట ఆ మారుతి మనస్సు కుదుటబడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 38 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 38వ సర్గము.